మేడ్చల్ జిల్లా గడిమైసమ్మ ఆలయంలో దేవి శివరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. అమ్మవారు 4వ రోజు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ గడిమైసమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి ఏడులాగే ఈ ఏడాది కూడా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నట్టుగా పూజారి తెలిపారు. ఆలయంలో సుమారు 200 నుండి 300 మంది భక్తులు భవానీమాల ధరించినట్టుగా వెల్లడించారు. 3వ రోజు అమ్మవారి వద్ద చండీ హోమం, 4వ రోజు ప్రత్యేక లక్ష పూలతో పూజా కార్యక్రమం నిర్వహించినట్టు స్పష్టం చేశారు. మేడ్చల్ గడిమైసమ్మ తల్లి దేవస్థానంలో గత 3వ తారీఖు నుంచి అమ్మవారి యొక్క దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనవి. ఇందులో భాగంగా 3వ తారీఖు బాలా త్రిపుర సుందరీదేవి అలంకార స్వరూపంగా ప్రారంభమై శ్రీ దేవి శరణ్ నవరాత్రి పూజా కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఈ రోజున అనగా ఆదివారం రోజున ప్రత్యేక లక్ష పూల పూజా కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా శ్రీ గడిమైసమ్మ దేవాలయం మేడ్చల్లో జరుగుతున్నాయి. నిన్న చండీ హోమం జరిగింది. ఈరోజు లక్ష పూల పూజ అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ నవరాత్రుల్లో అన్నదానం మన పాలకుర్తి రవీంద్ర గౌడ్ గారు వారి కుటుంబ సభ్యులు దీనికి సహాయం చేస్తున్నారు. వారికి అమ్మవారు సదా ఇలాగా సహాయం, తర్వాత అమ్మవారి యొక్క కర్ణ కటాక్షం వారిపై ఉండాలని. జై. ఈరోజు గడిమైసమ్మ తల్లి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆ గడిమైసమ్మ గుళ్ళో ఈరోజు 4వ రోజు సందర్భంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అన్నదాన వితరణ జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరు భక్తులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మ పాత్రలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించి భక్తికి పాత్రలు కావాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా ప్రతిరోజు ఈ యొక్క అమ్మవారి గుడిలో అత్యంత బలమైన శక్తి పీఠంగా మనం భావించవచ్చు. మన మేడ్చల్లో, మన మండలంలో, మన జిల్లాలకు సంబంధించి మన యొక్క గడిల మైసమ్మ తల్లి అందరినీ కూడా భక్తి శ్రద్ధలతో అందరినీ కూడా దీవిస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఈ యొక్క అమ్మవారిని దర్శించి వాళ్ళ పూజలు నిర్వహించి అందరూ ఈ భక్తులు